శ్రీకాంత్ 115 ఐఎఫ్ఎస్. ఎస్ సార్. అసలు ఐఎఫ్ఎస్ సాధించాలంది బై ఛాన్సా, బై చాయిసా? ఈ 115 ర్యాంక్ సాధించడం వెనక కృషి ఎలాగుంది? దీనికన్నా ముందు సివిల్స్ సాధించి ఎంతవరకు వెళ్ళారు? ఐఎఫ్ఎస్ వచ్చింది కాబట్టి ఇది కేవలం జాబ్గాని చూస్తారా, ఒక ప్యాషన్గా మార్చుకుంటారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు గంజి శ్రీకాంత్ సార్. ఫ్యామిలీ, అమ్మ నాన్న, సార్. అసలు మిమ్మల్ని ఈ విధంగా ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళు పడ్డ కష్టం ఏంటి? సార్ నేను పుట్టింది నల్గొండ జిల్లా సార్. నాన్న పేరు ఆంజనేయులు. నాన్న వ్యవసాయం చేసేవాడు నల్గొండ జిల్లాలో. అమ్మ పేరు లక్ష్మి. అమ్మ టైలరింగ్ చేసేది. తర్వాత వ్యవసాయం గిట్టుబాటు లేక మేము నా చిన్నప్పుడే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ నాన్న కిరాణా షాప్ రన్ చేసేవాళ్ళు. అమ్మ లక్ష్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి కొడుకుని సివిల్ సర్వెంట్ చేయాలని. చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లో కళలు నిజమయ్యాయి. ఎస్ సార్. అందరికంటే ఇప్పుడు అమ్మనే చాలా హ్యాపీ. నాకు చిన్నప్పటి నుంచే మా అమ్మ న్యూస్ పేపర్లో ఎవరైనా సివిల్ సర్వెంట్ ఇట్లా రిజల్ట్ అనౌన్స్ చేయగానే ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సివిల్స్ ర్యాంక్ కొట్టిన వాళ్ళ ఫోటోలు, ఆర్టికల్స్ అవన్నీ కట్ చేసి తెలుగు పేపర్లో వచ్చినాయి. నా చేతి చదివించి చూడు వీళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ వాళ్ళు కష్టపడి చదువుకొని సివిల్ సర్వీసెస్ కొట్టారు. నువ్వు కూడా ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత ఇలానే సివిల్ సర్వెంట్ అవ్వాలి అని చెప్పేవాళ్ళు సార్. చూసి మరికొంతమంది రెడీ అవ్వాలి. నాకు నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది సార్, సివిల్ సర్వెంట్ అవ్వాలి అని. ఇంకా నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆఫర్లు వచ్చినాయి. కానీ కాలేజ్ బీటెక్లో నేను శ్రీనిధి కాలేజ్ సార్, గట్కే సార్. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లు వచ్చినాయని మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్లకే చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రాపర్ జాబ్ చేసే వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో ఎవరు లేరు, అటు సైడ్ మా మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ. బట్ నేను లేదు, నా ఇది కాదు, నేను సివిల్ సర్వీస్ కొట్టాలనేది నా లక్ష్యము, దానికోసం మీ సపోర్ట్ కావాలి, నేను ఈ ఉద్యోగం చేయదలుచుకోలేదని చెప్పాను. అప్పుడు నాకంటే మా మదర్ హ్యాపీ. సో ఫైనల్గా నేను అనుకున్న లక్ష్యం దిశగా వెళ్తున్నాడు నా కొడుకు అని. సో జాబ్ కు జాయిన్ అయ్యారు అప్పటికి? లేదు సార్, జాయిన్ అవ్వలేదు. ప్లేస్మెంట్ వచ్చింది. అంటే జాయిన్ అయ్యి ఇంటర్న్షిప్ ఒక 3 months చేశాను. సో 3 months చేసి తర్వాత నేను డిస్కంటిన్యూ చేద్దామని అన్నా. అయితే మా మదర్ చాలా హ్యాపీ. బట్ నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే సార్, వాళ్ళు ఆ ఫస్ట్ డే రోజు ఏదైతే ఎంకరేజ్మెంట్ చూపించారో ఈవెన్ టుడే సేమ్ ఎంకరేజ్మెంట్. ఇంట్లో ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా అని ఏ రోజు కూడా నన్ను ఇంకా చాలు ప్రిపరేషన్ వదిలేసాయి. కానీ చేతికంతను కొడుకు తొందరలో జాబ్ వస్తే కొంచెం ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది అని మీ నాన్నగారు భావించవచ్చు. మీ అమ్మగారు కంటే ఒక గోల్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు ఇంకా చదువుతా అంటే మీ నాన్నగారు ఏమైనా డిసప్పాయింట్ చేయలేదా మీకు? ఏం చదువుతారా, నా వ్యాపారం కొంచెం రెస్ట్ తీసుకుంటానని? నేను కూడా ఇదే అనుకున్నాను సార్, నేను అదే అడిగాను. మా ఫాదర్ హెల్త్ కూడా అంత బాగుండేది సార్. నేను ఫస్ట్ మా నాన్న అడిగింది, నేను ఈ జర్నీలో ఇందులో ప్రయాణిద్దాం అనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు, మరి నేనైతే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అప్పుడే తీసుకోలేను అంటే మా నాన్న నుండి, నా రెక్కలలో బలం ఉన్నంత వరకు నీ కోసం నేను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటా, నిన్ను చదివించలేకపోతే ఇంకా మేము ఎందుకు ఇక ఇంత కష్టపడేది, సో మా కష్టం అంతా నిన్ను చదివించడం కోసం, నువ్వు 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాలు చదువుకుంటా అన్నా నువ్వు వెనకాలండి మేము చదివిస్తామని అన్నా. ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాను సార్. లేకపోతే ఇప్పుడు నాతో పాటు ప్రిపరేషన్ మొదలుపెట్టిన ఫ్రెండ్స్ ఎవరు నాతో పాటు లేరు. ఇప్పుడు అందరి మధ్యలో వదిలేసి ప్రైవేట్ జాబ్లలోనో, కొంతమంది యూఎస్కి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే Group 4, Group 3 జాబ్స్లో సెటిల్ అయిపోయారు. కానీ ఎవరు మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేయలేదా? చూడండి ఫ్రెండ్స్ అందరూ యూఎస్లో సెటిల్ అయ్యారు లైఫ్లో. నేనే ఎక్కువ కంపేర్ చేసుకునేవాడిని సార్, మైండ్లో అయిపోయింది. నేను ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నా, అందరు సెటిల్ అయిపోతున్నారు అంటే మా అమ్మ అండి, నువ్వు పెట్టుకున్న లక్ష్యం పెద్దది, దానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది, నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకోకు, ఒక్కసారి నీకు సర్వీస్ వచ్చిందంటే ఇవన్నీ గుర్తురావు అని చెప్పేవాళ్ళు మా మదర్. సో ఇంట్లో బిగినింగ్ నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది సార్. ఇంట్లో ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తావు అమ్మా ఇది? నేను నా ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇచ్చాను సార్. 2019లో ఇచ్చాను. ఆప్షన్ ఏంటి మీకు? నాది సిఎస్సిలో వచ్చేసి మ్యాథమెటిక్స్ నా ఆప్షనల్ సార్. ఈ ఐఎఫ్ఎస్లో వచ్చేసి 2 ఆప్షనల్స్ ఉంటాయి సార్, ఒకటేమో ఫారెస్ట్రీ, ఇంకోటేమో మ్యాథమెటిక్స్ తీసుకున్నాం. అంటే అందులో బాగా తరువు ఉండేవారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. చిన్నప్పటి నుంచి నాకు స్కోర్ కూడా బాగా వచ్చేది. పైగా నేను ఏంటంటే నా ఓన్గా చదువుకుందాం అనుకున్నాను. మ్యాథ్స్ అయితే నేను నా సొంతగా చదువుకోవచ్చు కోచింగ్ తీసుకోకుండా అని చెప్పి మ్యాథ్స్. కోచింగ్ ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను ఆప్షనల్కి అయితే ఏం తీసుకోలేదు సార్. జిఎస్కి అయితే నేను ఫస్ట్ అటెంప్ట్ ముందు ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి అక్కడ 1 year ఉండి కోచింగ్ తీసుకొని
ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చి అశోక్ నగర్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. అచ్చా. తర్వాత 23లో నాకు తెలంగాణ స్టడీ సర్కిల్ గురించి తెలిసింది సార్. తెలియగానే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు నరసింహారెడ్డి సార్ అని డైరెక్టర్, తెలంగాణ స్టడీ సర్కిల్ డైరెక్టర్, సార్ కూడా ఫారెస్ట్ ఆఫీసరే. సార్ పరిచయం అయిన తర్వాత సార్ ఫారెస్ట్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సర్వీస్, ఇట్స్ ఆల్ ఇండియా సర్వీస్, నువ్వు యూ షుడ్ అండ్ యూ మస్ట్ ట్రై. అండ్ మోర్ ఓవర్ నీకు ఆప్షనల్ అడ్వాంటేజ్ ఉంది. నువ్వు సిఎస్సిలో ఇన్ని రోజులు మ్యాథ్స్ ఆప్షనల్ ప్రిపేర్ అయ్యావు, నువ్వు ఫారెస్ట్ నువ్వు రాయి, నీకు నేను గ్యారంటీ ఇస్తున్నా నీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పారు సార్. నేను ఎప్పుడు నా మీద నేను అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వలేదు. అరే సిఎస్సి ఒక్క ఆప్షన్ తోటి ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నాము. ఆయన మిమ్మల్ని మీలో ఏం గుర్తించారు, ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన? సార్ అంటే ఎప్పుడు ఐ యూస్ టు మైండ్ మై ఓన్ బిజినెస్ సార్. ఎప్పుడు చదువుతూ ఉండేవాడిని. ఆప్షనల్ కూడా ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. సిఎస్సి అప్పుడు కూడా సార్ చూసేవాడు. తర్వాత సార్ మేజర్ పాయింట్ అంటే నువ్వు మ్యాథ్స్ చాలా చేసావు, నువ్వు సేమ్ ఎఫర్ట్ ఐఎఫ్ఎస్లో పెడితే నీకు ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పారు. అండ్ సార్ చెప్పినట్టే నాకు నా ఫస్ట్ ట్రైలోనే నాకు ర్యాంక్ వచ్చేసింది. సివిల్స్లో ఎన్ని అటెంప్ట్ చేశారు మీరు? నేను సివిల్స్లో 7 అటెంప్ట్స్ ఇచ్చాను. ఇంటర్వ్యూకి ఎన్ని వెళ్ళారు? అందులో 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను 5 టైమ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాశాను. 2 టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఈ రీసెంట్గా అయితే 2026లోనే ఇచ్చాను సివిల్స్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళారు, 5 సార్లు అటెంప్ట్ చేశారు. ఎస్ సార్. ఒకసారి కూడా కవర్ వస్తుంది అనుకుంటాను. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్. ఎస్. ప్లాన్ బి పెట్టుకుని వెళ్ళారా? ప్లాన్ బి లేకుండానే మీరు సివిల్స్కి రాశారా? అంటే సార్ టు బీ ఆనెస్ట్ ప్లాన్ బి నేను పెట్టుకోవాలనుకోలేదు సార్. ఎక్కడో ఐ ఫెల్ట్ ప్లాన్ బి పెట్టుకుంటే నా ప్రిపరేషన్ డైల్యూట్ అయిపోతుందేమో. అంటే నేను ఈ లక్ష్యంతోనే వచ్చాను సార్. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవడం నా లక్ష్యం కాదు సార్. ఏదో ఒక ఉద్యోగమే తెచ్చుకోవడం నా లక్ష్యం అయితే నా దగ్గర ఆల్రెడీ ఉద్యోగం ఉంది. ఉద్యోగం వదిలేసే నేను ఇటు సైడ్ వచ్చాను. సో నేను ఎప్పుడు ప్లాన్ బి గురించి అయితే ఆలోచించలేదు సార్. కొంచెం అంటే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావడం వల్ల ఎక్కడో అనిపించింది లోపల, కొంచెం భయం వేసింది. మేబీ నా అటెంప్ట్స్ అన్నీ అయిపోతున్నాయి, మేబీ నేను ఐఎమ్ కీపింగ్ మై లైఫ్ ఇన్ టూ రిస్కీ జోన్, మరి ఇంత బ్లైండ్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అని అనిపించింది. బట్ అగైన్ యాజ్ ఎ సైడ్ మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ధైర్యం. మా నాన్న ఎప్పుడు అన్నాడు, నువ్వు కష్టపడి బతకాలనుకుంటే ఎన్నో దారులు ఉన్నాయి, నువ్వు వ్యవసాయం చేసుకొని కూడా దర్జాగా బతకచ్చు. సో నువ్వు దాని గురించి ఉన్న షాప్ డెవలప్ చేసుకోవచ్చు. అది మా నాన్న ఇప్పుడు చెప్పాడు సార్. అది నువ్వు ఎప్పుడు నేను అప్పుడప్పుడు భయపడుతుండేవాడిని, బట్ మా ఇంట్లో వాళ్ళు అసలు అంటే ఇంట్లో సపోర్ట్ ఉంది, కానీ మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కొంచెం సూటి మాట్లాడుతుంటారు. ఫెయిల్ అయిపోయావు కదా, ఈసారి వస్తుందా రాదా, ఎంతకాలం రాస్తావరా అని. అటువంటి సూట్ కూడా మాట్లాడ ఎదుర్కొన్నారా? అంటే చాలా చూసాను సార్. నాది ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. ఐ బికమ్ థిక్ స్కిన్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎవరు ఏమన్నా కానీ దుర్కొని పోయేవాడిని. కొంచెం మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎవరేమన్నా అన్నా కానీ వాళ్ళు తట్టుకునేవాళ్ళు కాదు, నన్ను ఏమన్నా అన్నా కానీ. మాట్లాడిన బాధ నీకేంటి. సో అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తావు అబ్బాయికి, ఏదో ఒక ఉద్యోగం చేసుకో, మనకు అవసరం అయ్యాన్ని, ఇవన్నీ మనకు వచ్చేవా సచ్చేవా, నువ్వన్నా చెప్పాలి, వాడంటే చిన్న పిల్లోడు నీకు తెలియదు అంటే మా నాన్నే చెప్పేవాడు. ఇంకా మా వాడు ఉద్యోగం చేస్తా అంటే నేనే వద్దన్నా, ఇలానే ఖాళీకి తిరిగని చెప్పాను. నాకే బాధలు, నీకే చాలా సపోర్ట్స్. అండ్ రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ అటెంప్ట్. అంటే జనరల్ ఏమైపోతుందంటే సార్, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి అని ఆలోచిస్తారు. బట్ పోనీ వాళ్ళు పెద్ద చదువుకుంది కూడా ఏం లేదు. అంటే ఇక్కడ ఒక్క చదువు ఒకటే కాదమ్మా, ఇక్కడ మీకు ప్రతి అటెంప్ట్కి డబ్బులు. అవును, మీకు చాలా ఎక్స్పెండిచర్, కనబడిన ఎక్స్పెండిచర్ ఉంటుంది. యూనిట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు, మాకు ఇంటర్వ్యూకి వెళ్ళి దానికి డబ్బులు ఉంటాయి, బయటకు వెళ్తే డబ్బులు, అన్ని డబ్బులతో కూడుకున్న చదువు ఇది. మరి అవన్నీ భరించారా నాన్నగారు? అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ మీద ఫైనాన్సెస్ కోసం ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు సార్. నేను నా ఫస్ట్ అటెంప్ట్ వరకే ఫ్యామిలీ సపోర్ట్ చేసింది సార్. ఆ తర్వాత నుంచి అట్లీస్ట్ నా ఖర్చుల వరకన్నా నేనే భరించాలి. మరీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంటి నుంచి డబ్బులు అడగాలంటే చాలా సిగ్గుగా అనిపించేది. అంటే అంత కష్టపడుతున్నారు. మరి మీరు ఎలా సంపాదించారు? నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను సార్. కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. అశోక్ నగర్లో ఒక స్టడీ హాల్కి ఇన్ఛార్జ్గా పనిచేశాను. సో నా వరకు నేను సంపాదించుకున్నాను. అది మంచి పని అయితే. నా వరకు నేను సంపాదించుకున్నావాడిని. నా టెస్ట్ సిరీస్ ఖర్చులు కానీ, నా ఖర్చులు కానీ అవన్నీ నేనే పెట్టుకున్నాను. బట్ ఆయన అని ఇంట్లో అది కూడా చేయొద్దని చెప్పేవాళ్ళు. మేము సపోర్ట్ ఇంట్లో మేము సపోర్ట్ చేస్తా అన్నాం కదా, నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే, లేదు నాకేం ఇబ్బంది లేదు, నేను చదువుకోగలుగుతున్నా, అంత ఇబ్బంది ఉంటే నేనే మానేస్తాలే అని చెప్పేవాడిని.